జూలై 2025 వృషభ రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. అసలు ఈ వీడియోలో ఏం చూడబోతున్నాము అంటే మీ యొక్క ఆత్మీయ సంబంధాలు, మీ యొక్క సంభాషణ, మీ యొక్క కమ్యూనికేషన్, మీ యొక్క ప్రేమ, అదేవిధంగా అంగారక యోగం వల్ల ఏ విధమైన మంచి చెడులు ఉంటాయి, ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆరోగ్య సూచనలు, ఆరోగ్య సమస్యలు, సంబంధ బాంధవ్యాలు, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, కోర్టు కేసులు ఏ విధంగా ఉంటుంది, రాజకీయ నాయకులుగా ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, సో ఈ యొక్క బడా కంపెనీలు, పెద్ద వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు, అదేవిధంగా రైతులకి, ఇలా అన్ని విషయాలు కూడా మనం చర్చించుకుందాం. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి ముఖ్యంగా ఏంటంటే శుక్రుడు మీ రాశిలో ఉంటాము, ద్వితీయంలో గురుగ్రహం ఉంటాము. ఇవన్నీ చూస్తే ఏంటంటే ముఖ్యంగా గురు శని వల్ల శుభఫలితాలు అధికంగా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఆత్మీయ సంభాషణలు, మీ యొక్క కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది, మీ యొక్క సంబంధ బాంధవ్యాలు ఇంప్రూవ్ అవుతాయండి, మీ సంభాషణ చాతుర్యం ఇంప్రూవ్ అవుతుంది. గతంలో వచ్చిన అపార్థాలు కానీ మిస్అండర్స్టాండింగ్స్, సమస్యలు పరిష్కారం దిశగా ముందుకు వెళ్తే పరిష్కారం అవుతాయని చెప్పవచ్చండి. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి జూలై మాసంలో సమాజంలో కొంత రెస్పెక్ట్, గౌరవం కూడా పెరగబోతుంది. మరి అదేవిధంగా ప్రయాణాలు కూడా చేస్తారు. అది పని మూలకంగా కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులతో చిన్నపాటి ప్రయాణాలు, కొంత పిక్నిక్లు కూడా వేసే అవకాశం ఈవెన్ జూలైలో కూడా ఉంది అని చెప్పవచ్చు అండి. మరి అంగారక యోగం అనుకున్నాం కదా, ఈ యొక్క కుజగ్రహము శక్తికి కారకుడు, విస్ఫోటనం, కుజ కేతుల యొక్క కాంబినేషన్ విస్ఫోటక యోగం అంటాం, అంగారక యోగం అని చెప్తూ ఉంటాం. సో కాబట్టి అపశకన యోగం అంటారు, కుజుడు శని షష్టాష్టకాల్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి కాంబినేషన్ మీకు చతుర్థం 4వ స్థానంలో పడుతూ ఉంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఏమీ లేదండి, కుటుంబంలో కాస్త అసంతృప్తి ఉండే అవకాశం ఉంటుంది, గొడవలు ఉండే అవకాశం ఉంటుంది, జీవిత భాగస్వామితో కానీ ఎదుటి వాళ్ళతో కూడా కొంచెం గొడవలు, మాట కొట్టుకులు ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కనుక 28 జూలై తర్వాత ఆయన రాశి మారి చతుర్థానిలో ఉన్న కుజుడితో కలిసి ఉండటం వదిలేసి 5వ స్థానానికి వెళ్తారు, గొడవలు తగ్గుముఖం పడతాయి. ఈ యొక్క అష్టమ లాభాధిపతి గురు ధనస్థానంలో ఉన్నారు మీకు. అదేవిధంగా శుక్రుడు కూడా వెళ్ళి 27వ తారీఖు నుండి మీకు జాయిన్ అవ్వబోతున్నారు. సో సహజంగా గురు శుక్ర కాంబినేషన్ గజలక్ష్మి రాజయోగం కూడా అంటాం. ధనం వివిధ మార్గాల ద్వారా వస్తుంది. ఈ మాసంలో వృషభ రాశి వారికి ధనాదాయానికి కొదవ ఉండదండి. కాబట్టి ఏంటంటే ఆర్థికంగా బలపడతారు అని చెప్పవచ్చు. మరి శనిశ్చరుడు వక్రీకరిస్తున్నాడు. 13 జూలై నుండి ఆయన వక్రీకరించడం, 11లో ఉన్నటువంటి శని వక్రీకరించడం వల్ల పెండింగ్ లో ఉన్న డబ్బులు వస్తాయి. కొంత ఫాలో అప్ చేసుకోగలిగితే మాత్రం, ఏదైనా డబ్బులు గతంలో ఇచ్చిన వాళ్ళు ఇస్తామని ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఫోన్ చేసి, లేదంటే కాస్త డబ్బులు అవసరం ఉన్నాయి, సో మీరు ఇస్తే బాగుంటుంది, ఇలాంటి కొంచెం ఫాలో అప్ చేసుకోగలిగితే డబ్బునిసరిగా వస్తాయని చెప్పవచ్చండి. మరి ఆర్థిక స్థితి చూస్తే ఏ విధంగా ఉంటుంది, ఆందోళన అవసరమే లేదండి డబ్బుల గురించి. ముఖ్యంగా ఈ యొక్క 2లో గురుడు, శుక్రుడు 2వ స్థానంలో వెళ్ళడం, శని లాభంలో ఉండటము, దీనివల్ల ఏంటంటే డబ్బు ప్రవాహం బలంగానే ఉంటుంది, ఫ్లో ఆఫ్ ఇన్కమ్ బాగా పెరుగుతుంది. కాకపోతే వచ్చిన డబ్బును జాగ్రత్తగా సేవింగ్ చేసుకోవాలి. అదేవిధంగా కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, సీనియర్ సిటిజన్ ఉంటారు, వృద్ధులు ఉంటారు. అలాంటి వారికి పెండింగ్ పెన్షన్స్ కూడా